ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు భార్యాభర్తలు ఇద్దరు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఇది ఈ మధ్య చాలా పీపుల్ బాగా ఎడ్యుకేటెడ్ అయిన తర్వాత అడిగే చాలా కామన్ క్వశ్చన్ అండి ఇది. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, డైరెక్టర్ మాతృత్వ గ్రూప్ ఆఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ అండ్ కన్సల్టెంట్ అట్ మా ప్రొద్దుటూరు బ్రాంచ్. ముఖ్యంగా మీరు అనుకోవచ్చు, పూర్వకాలంలో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఏంటండి, దానికి ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఇవన్నీ లేవు కదా, ఇప్పుడేంటి అనేది. కాలం మారింది, దాంతోపాటు మనం కూడా మారుతున్నాము. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే దానికి 3 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే మంచిది. మీరు ఎటువంటి డైట్ తీసుకోవాలనుకుంటున్నారో అది 3 నెలల ముందు నుంచి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మెయిన్ గా మీరు ఫ్రెష్ ఫుడ్ అండ్ హాట్ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాని ఈ రోజు చేసి రేపు చేసి ఎల్లుండి చేసుకొని మనం తింటాము అని అనుకునే పరిస్థితి వద్దు. అలాగే స్పైసీ ఫుడ్, ఫస్ట్ థింగ్ వచ్చి స్పైసీ ఫుడ్, నెక్స్ట్ వచ్చి జంక్ ఫుడ్, ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆయిలీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలా. దాంతోపాటు మనం తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువగా ఉంటే మనకు విటమిన్స్ అన్ని పుష్కలంగా అందుతాయి అన్నమాట. అన్ని రకాల విటమిన్స్ మనకు ప్రెగ్నెన్సీ కంటే 3 నెలల ముందు నుంచి మన ప్రాపర్ డైట్ ప్లాన్ చేసుకున్నామంటే మనకు ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత వచ్చే బేబీ కూడా ఆరోగ్యంగా హెల్తీగా పుడుతుంది అనమాట. మెయిన్ గా వచ్చి మనం ఎంత ఆహారం తీసుకున్నా ఒక్కొక్కసారి సరిగ్గా మనకి పోషకాలు అందకపోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ విటమిన్ ఏం తీసుకోవాలా మనము ప్రెగ్నెన్సీకి 3 నెలల ముందు నుంచి అని అంటే ఫోలిక్ యాసిడ్. మీరు ఎన్ని రకాలుగా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు తీసుకుంటా ఉంటే కూడా కొన్నిసార్లు మనం మిస్ అవుతాం. అంత డైట్ తీసుకోవాలంటే ప్రాపర్గా ఆలోచించి చేయాలా అని అంటే. సో మీరు ప్రెగ్నెన్సీ ఇంకా 3 months తర్వాత మాకు ప్రెగ్నెన్సీ మేము ప్లాన్ చేసుకోవాలని అని అనుకున్నప్పుడు ముందు నుంచి 5 milligrams ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ మీరు రెగ్యులర్గా రోజు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అట్లనే కాఫీ టీ చాలా మందికి అలవాటు ఉంటుంది. ఎక్కువ కాఫీ టీ తాగద్దండి. మితంగా ఒక 2 సార్లు కాఫీ కానీ టీ కానీ డైలీ తీసుకోండి. వాటర్, సఫిషియంట్ వాటర్, మనం డీహైడ్రేషన్లోకి పోకుండా సఫిషియంట్ వాటర్ కంటెంట్ మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనము ఒక 3 నెలల ముందు నుంచి ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటూ వచ్చినాము అని అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలబడితే కూడా బేబీ హెల్తీగా ఉండేదానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.